కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందన్నారు బోడే రామచంద్ర యాదవ్. 2019 నుండి 2024 వరకు డిఎస్పీని వైసీపీ అసలు పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన చేసిందన్నారు. అయితే ఇప్పటికే అభ్యర్థులు ఆందోళన మొదలైందని, ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష రాయడానికి కనీసం 90 రోజులు సమయం కూడా ఇవ్వకుండా పరీక్ష నిర్వహించడం అన్యాయం అన్నారు. ఇలా చేస్తే అభ్యర్థులు నష్టపోతారన్నారు. విద్యాశాఖ మంత్రి కానీ ప్రభుత్వం కానీ దీని మీద ఏమాత్రము స్పందించకుండా, పునఃపరిశీలించకుండా మొండిగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తున్నారు. 2019 నుండి 24 వరకు పూర్తిగా డిఎస్సి నిర్వహించలేని పరిస్థితుల్లో ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము లక్షలాది మంది నిరుద్యోగులకు అన్యాయం చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియామకాలు జరుపుతామని చెప్తూనే ఒక పక్క అయోమయానికి, గందరగోళానికి, ఆందోళనకు గురి చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ ప్రక్రియ ద్వారా నష్టపోతున్నామని చెప్పి లక్షలాది మంది అభ్యర్థులు విన్నవించుకుంటున్నప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తోంది. ఈ పరిస్థితుల వల్ల ఇప్పటికే సుమారు 3 అభ్యర్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే లక్షలాది మంది అభ్యర్థుల్లో ఎలాంటి గందరగోళం ఉందో, ఎలాంటి ఆందోళన ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. డిఎస్సి అభ్యర్థులందరూ ఏదైతే తన డిమాండ్లను ముందుకు తీసుకొస్తున్నారో ఇవన్నీ కూడా న్యాయపరమైన డిమాండ్లు. ఖచ్చితంగా ప్రభుత్వము పరిశీలించి డిఎస్సి నోటిఫికేషన్లో, పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యాశాఖ మంత్రి కానీ ప్రభుత్వం కానీ